మొదటిది, మనము దేవుని కుమారులమని చెప్పుకోవడానికి మనము లోకముని ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ మనలో ఏం ఏం చేయదంట, ఉండదంట. ఇంకొక వాక్యంలో మనం చూస్తే లోక స్నేహము దేవునికి, స్నేహము అంటే ప్రేమ. లోకాన్ని మనము ప్రేమిస్తే దేవుడికి మనము శత్రువులము, అంటే దేవునికి మనము కుమారులము కాదు. అంటే మొదటిగా మనలో లోకానుసారమైన ప్రేమ మనకి ఉండకూడదు. యవనస్తుల గురించి అక్కడ చెప్తున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు ఏముందంట, నిలిచుచున్నది. నీలో దేవుని వాక్యము నిలిచి లేకపోతే నువ్వు దేవుని కుమారుడివి కాదు. దేవుని వాక్యము అనగా యోహాను సువార్త 1వ అధ్యాయములో ఉంటది, ఆది అందు వాక్యం ఉంది, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు.